ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం ర్యాపిడ్ రివిజన్‌లో భాగంగా భారతదేశ నదీ వ్యవస్థ. హైడ్రాలజీ అంటే నీటి అధ్యయనం. పోటమాలజీ అంటే నదుల అధ్యయనం. లిమ్నాలజీ అంటే సరస్సులు, చెరువులు అధ్యయనం. మరొకసారి హైడ్రాలజీ అంటే నీటి అధ్యయనం. పోటమాలజీ అంటే నదులు. లిమ్నాలజీ అంటే సరస్సులు, చెరువులు అధ్యయనం. పరివాహక ప్రాంతాల పరిమాణం ఆధారంగా మన భారతదేశంలో నదులను ప్రధాన నదులు, మధ్య తరహా నదులు, చిన్న తరహా నదులుగా విభజించడం జరిగింది. 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ నీటి ప్రవాహం ఉంటే వాటిని ప్రధాన నదులని, 2,000 నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటే మధ్య తరహా నదులని, 2,000 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ ఉన్న నదులను చిన్న తరహా నదులు అని అంటాం. ఇప్పుడు ప్రధానంగా భారతదేశంలో ప్రధాన నదులు ఎన్ని? 14 నదులు. మధ్య తరహా నదులెన్ని? 44 నదులు. చిన్న తరహా నదులెన్ని? 196 నదులు. అంటే సంఖ్య ఆధారంగా ఎక్కువ కలిగిన నదులు చిన్న నదులు. సంఖ్య ఆధారంగా తక్కువ కలిగిన నదులు ప్రధాన నదులు. ప్రధాన నదులు 14, మధ్య తరహా నదులు 44, చిన్న తరహా నదులు 196. ఇప్పుడు నీటి విస్తీర్ణం అంటే నీటి యొక్క పరిమాణం బట్టి ఎక్కువ ఏముంటాయో చూద్దాం. ఎన్ ప్రధాన నదులు 85% విస్తీర్ణ కలిగి ఉంటాయి. చిన్ చిన్న నదులు 8% విస్తీర్ణం కలిగి ఉంటాయి. మధ్య తరహా నదులు 7% విస్తీర్ణం కలిగి ఉంటాయి. అంటే విస్తీర్ణ ప్రకారం ప్రధాన నదులు ఎక్కువ పరిమాణం కలిగి ఉన్నాయి. విస్తీర్ణ ప్రకారం మధ్య తరహా నదులు తక్కువ పరిమాణం కలిగి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. నదులు జన్మస్థలం మరియు వాటి దిశ అంటే ప్రయాణం ఆధారంగా ఏ దిశ వైపు ప్రయాణిస్తుందో ఆధారంగా మన భారతదేశ నదీ వ్యవస్థని 4 రకాలుగా విభజించడం జరిగింది. అందులో హిమాలయ నదీ వ్యవస్థ ఒకటి, ద్వీపకల్ప నదీ వ్యవస్థ ఒకటి, అంతర్భూభాగ నదీ వ్యవస్థ ఒకటి, పరస్తనీయ నదీ వ్యవస్థ ఒకటి. అంటే ఈ డిఫరెన్స్‌లు చూద్దాం. హిమాలయ నదీ వ్యవస్థ అంటే హిమాలయాలలో జన్మించి ప్రవహించే వాటిని హిమాలయ నదీ వ్యవస్థ అంటారు. ఇవి సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు. ద్వీపకల్ప నదీ వ్యవస్థ అంటే ద్వీపకల్పంలో జన్మించి సముద్రాల్లో కలిసేవి. అంటే ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి అరేబియా సముద్రంలో కలిసేవి. మరియు ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి బంగాళాఖాతంలో కలిసే నదులు. అంతర్భూభాగ నదులు అంటే ఎడారిలో జన్మించి, ఎడారి గుండా ప్రవహించి, ఎడారిలో కలిసిపోయే నదులను ఏమంటారు? అంతర్భూభాగ నదులు అంటారు. పరస్తనీయ నదులు అంటే ఏమిటి? పరస్తనీయ నదులు అంటే ఇది ఎడారి అనుకుంటే ఒక ప్రదేశంలో జన్మించి, ఎడారి గుండా ప్రవహించి, చివరగా సముద్రంలో కలిసే నదులు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. అంతర్భూభాగ నదులు అంటే ఏమిటి? పరస్తనీయ నదులు అంటే ఏమిటి? అంతర్భూభాగ నదులనేవి ఎడారిలో కలిసిపోతాయి. ఇసుక నీళ్ళలో ఇంకిపోతాయి. ఇది ఎడారిగా భావించినట్టయితే ఇలా నది వచ్చి ఎడారిలో ఇంకిపోద్దనమాట చివరగా. అదే పరస్తన్నీయ నది అంటే ఎడారి గుండా ప్రవహించి, ఎడారి దాటి మనకి సముద్రాల్లో కలిసిపోతాయి. సముద్రాల్లో కలిసిపోయేవి పరస్తనీయ నదులు. మనకి హిమాలయ నదిలో భాగంగా ముఖ్యమైన నది అయిన సింధు నది గురించి చూద్దాం. ఇప్పుడు సింధు నది ఎక్కడ పుడుతుంది? సింధు నది మానస సరోవరం దగ్గర బొకారోచ్ అనే ప్రదేశంలో జన్మిస్తుంది. సింధు నది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది? కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు నది వద్ద ఇండస్ గార్జులు ఏర్పడతాయి. మనకి గార్జ్ అంటే లోతైన అగాధాలు. గార్జులు ఏర్పరిచే నది ఏమిటి? సింధు నది. దీని యొక్క పొడవు 2880. మనం ఎలా గుర్తుంచుకోవాలి? 28, 80. అదే ఇండియాలో ఎంత ప్రవహిస్తుంది? 1114 కిలోమీటర్లు అంటే 1114 కిలోమీటర్లు ఇండియాలో ప్రవహిస్తుంది. మళ్ళీ గుర్తుంచుకోండి సింధు నది పొడవు 28, 80. ఇండియాలో 1114. ఓకేనా? అయితే సింధు ఎడమవైపు నదులు ఇండియా గుండా వెళ్తాయి. కుడివైపు నదులన్నీ పాకిస్తాన్ గుండా వెళ్తాయి. అయితే ఈ ఎడమవైపు నదులు ఆర్డర్ మనకు గుర్తుంచుకోవడానికి కోడ్ ఏంటంటే జేసీ రభస. జేసీ రభస అని గుర్తుంచుకోండి. జేసీ రభస అంటే జీ అంటే జీలం, చి అంటే చీనాబ్, సి అంటే చీనాబ్, రా అంటే రావి, బి అంటే బియా, సా అంటే సట్లెజ్. ఇలా షార్ట్‌కట్ కోడ్ అనేది ఒకటి గుర్తుంచుకోండి. ఈ ఎడమవైపు నదుల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. జేసీ, రభస అని కోడ్ చెప్పుకున్నాం. అందులో మొదటి జీలం గురించి చూద్దాం. జీలం అంటే దీన్ని వితస్త అని పిలుస్తారు. అయితే దీని యొక్క పొడవు ఎంత? 725. దీని యొక్క ఇండియాలో పొడవు ఎంత? 400 కిలోమీటర్లు.
ప్రవహిస్తుంది ఇండియాలో. ఇది జే జమ్మూ కాశ్మీర్‌లోని వెరినాగ్ అనే ప్రదేశంలో జన్మిస్తుంది. ఇది ఓలార్ సరస్సు గుండా ప్రవహించే నది ఏమిటి? మనకు క్వెషన్ అడుగుతారు. ఓలార్ సరస్సు గుండా ప్రవహించే సింధు నది ఏమిటి? జీలం. నెక్స్టు శ్రీనగర్ ఏ నది ఒడ్డున ఉంది? జీలం. ఇండియా, పాక్ సరిహద్దు గుండా ప్రవహిస్తున్న నది ఏమిటి అని అడుగుతారు. మనకి ఆన్సరు జీలం నది. ఓకేనా? నెక్స్టు చీనాబ్. చీనాబ్ అంటే చంద్ర, భాగ అనే 2 నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. దీనికి మరొక పేరేంటి? అస్కిని. దీని యొక్క పొడవు 1180. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని బార్లాప్చలా కొనమ వద్ద జన్మిస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని బార్లాప్చలా కొనమ వద్ద జన్మించే నది ఏమిటి? చీనాబ్. ఇది అత్యధిక నీటి పరిమాణం కలిగి ఉంటుంది. ఎందులో? సింధు నది యొక్క ఉపనదులలో అధిక పరిమాణం నీరు కలిగిన నది ఏమిటి అంటే చీనాబ్. మనకి ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జు చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఏ నది పైన ఉంది? చీనాబ్. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది రావి నది. దీనిని పరుషిణి అంటారు. రావి నదిని ఇండియాలో ఏ పేరు మీద పిలుస్తారు? ఐరావతి. ఇది 724 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇండియాలో 450 కిలోమీటర్లు. ఇంకా దీని జన్మస్థలం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్‌లోని రోహతంగ్ కనుమ. ఈ రావి నది ఒడ్డున ఉన్న నగరాలు ఏమిటంటే అమృత్సర్, గురదాస్పూర్ అనమాట. అటల్ సేతు ఎక్కడ ఉంది అంటే రోహతంగ్ కనుమలో ఉంది. అదే ఏ నది ఒడ్డున ఉందంటే రావి నది ఒడ్డున. నెక్స్ట్ మనం తెలుసుకోబోయే నది బియాస్. దీనికి ఇంకో పేరు విపసని. ఇది 460 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కేవలం ఇండియాలో మాత్రమే ప్రవహించే నది ఏమిటి అని అడుగుతారు. ఎందులో? సింధు నది ఉపనదులలో ఇండియాలో మాత్రమే ప్రవహించే నది బియాస్. బియాస్ ఫర్ భారత్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది రోహతంగ్ కనుమలో జన్మస్థలం అంట. అంటే రోహతంగ్ కనుమలో 2 రావి, బియాస్. నెక్స్ట్ సట్లెజ్. దీనికి ఇంకో నేమ్ సత్రుది. ఇది మొత్తం 1450 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది ఇండియాలో 1050 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీని యొక్క జన్మస్థలం టిబెట్‌లోని రాకస్ సరస్సు. సింధు నది ఎడమవైపు ఉపనదులలో ఇండియాలో జన్మించని ఉపనది ఏదంటే సట్లెజ్. ఎందుకంటే ఇది టిబెట్‌లో జన్మిస్తుంది. అలా కూడా మనకు క్వెషన్ వస్తది. 3 దేశాల గుండా ప్రవహిస్తున్న ఉపనది ఏమిటి? సింధు ఉపనదులలో సట్లెజ్. ఏది? చైనా, ఇండియా, పాకిస్తాన్. ఈ 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఇక్కడ ఈ సింధు నది ఉపనదులు ఇది డయాగ్రామ్‌గా భావించినట్టయితే మనకి ఇది చీనాబ్ నది. చీనాబ్ నదిలో జీలం నది, రావి నది వెళ్లి కలుస్తాయి. ఇది సట్లెజ్ నది. సట్లెజ్ నదిలో బియాస్ నది వెళ్లి కలుస్తుంది. మనకి నీటి పరిమాణం కలిగిన నది చీనాబ్ నది. అతి పొడవైన నది ఏదంటే సట్లెజ్ నది. ఇలా మనం గుర్తుంచుకోవాలి ఆర్డర్. మనకి ఉత్తరం నుంచి దక్షిణానికి ఆర్డర్ అమర్చమంటే కోడ్ మీకు చెప్పాను. జేసీ, రభస అంటే జీలము, చీనాబు, రావి, బియాసు, సట్లెజు. ఇలా ఆర్డర్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది మానస సరోవరంలో షమ్యంగ్డమ్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. మనం గుర్తుంచుకోవాలి. మానస సరోవరం దగ్గర జన్మించి అరేబియా సముద్రంలో కలిసే నది సింధు నది. మానస సరోవరంలో జన్మించి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నది బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్ ఇది బ్రహ్మపుత్ర నది యొక్క శాఖను బంగ్లాదేశ్‌లో జమున అని పిలుస్తారు. గంగా నది యొక్క శాఖను బంగ్లాదేశ్‌లో పద్మ అని కలుస్తారు. ఈ 2 నదులు కలిపి గొలుండు ప్రదేశంలో కలుస్తాయి. ఈ 2 నదుల కలయిక వల్ల ఏర్పడిన నది మేఘన అనే నది అనమాట. ఈ బ్రహ్మపుత్ర నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే డాకిన్, షాబాజ్‌పూర్ దీవుల వద్ద కలుస్తుంది. అంటే బ్రహ్మపుత్ర నది జన్మస్థలం షమ్యంగ్డమ్. అదే బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం డాకిన్, షాబాజాపూర్ అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిని దిహాంగ్ అని పిలుస్తారు. అస్సాంలో సెడాంగ్ అని పిలుస్తారు. అస్సాంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. అస్సాం దుఃఖదాయిని అని మనం ఏ నదిని చెప్పుకుంటాం? బ్రహ్మపుత్ర అని చెప్పుకోవాలి. మొత్తం బ్రహ్మపుత్ర అనేది 2900 కిలోమీటర్ల పొడవు ప్రయాణిస్తుంది. ఇండియాలో ఎంత? 936 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర నది యొక్క పొడవు 2900 కిలోమీటర్లు. ఇండియాలో అయితే 936 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీని యొక్క ఉపనదులు లోహిత్, కపిలి, మానస, సుబాన్సిరి, ధన్సిరి, లోహిత్.
ఇలా ఉపనదులుంటాయి. బ్రహ్మపుత్ర నదులలో బ్రహ్మపుత్ర నది ఉపనదుల్లో పెద్దది ఏమిటి? సుబాన్సిరి. మజూలి అయిన నదీ ఆధారిత దీవి అయిన మజూలి ఏ నది వల్ల ఏర్పడుతుంది అంటే బ్రహ్మపుత్ర నది అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ఈ బ్రహ్మపుత్ర నదిని టైడల్ రివర్ అంటారు. అసలు టైడల్ రివర్ అంటే ఏంటి? ఎక్కువ వర్షం నీటిని గ్రహించే నదులను టైడల్ రివర్ అని అంటారు. థ్యాంక్ యూ. భారతీయ నదీ వ్యవస్థలో భాగంగా ఇప్పుడు మనం హిమాలయ నదుల్లో ఒకటైన గంగా నది కోసం చూద్దాం. గంగా నది భగీరథ మరియు అలకనంద అనే 2 నదుల కలయిక వల్ల ఏర్పడే నది. ఇక్కడ భగీరథ మరియు అలకనంద అయి 2 నదులు దేవప్రయాగ అనే ప్లేస్‌లో కలిసి గంగా నదిగా మారుతుంది. అయితే ఈ గంగా నది ఎక్కడ మైదానంలో చేరుతుందంటే హరిద్వార్. హరిద్వార్ దగ్గర గంగా నది మైదానంలో చేరుతుంది. ఇప్పుడు భగీరథ గంగోత్రి హిమనీనదంలో జన్మిస్తుంది. అలకనంద అలకపూరి అనే హిమనీనదంలో జన్మిస్తుంది. ఈ గంగా నది అంటే మనకి గంగా కార్యాచరణ ప్రణాళిక అన్న దాన్ని 1985లో ప్రారంభించారు. దేనికోసం? నదుల శుద్ధి కోసం. మరియు 2014లో నమామి గంగా అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దేనికోసం అంటే గంగా నది యొక్క పరిరక్షణ మరియు పునర్జీవం కోసం ప్రత్యేక కార్యక్రమమే నమామి గంగా. గంగా నది పొడవు 2525 కిలోమీటర్లు. దీన్ని ఏ విధంగా చదువుదామంటే 25, 25 సింపుల్‌గా గుర్తుండడానికి. అయితే ఇండియాలో దీని యొక్క పొడవెంత? 2415. ఇప్పుడు ఇది భారతదేశం భావించినట్లయితే ఇలా ఇప్పుడు ఇండియాలో మాత్రమే అత్యధిక దూరం ప్రవహించే నది ఏమిటి అంటే గంగా నది. అదే ఇండియా గుండా ప్రవహించే వాటిలో అంటే బయటికి అంటే బయట దేశాల్లో కూడా వెళ్ళేదనమాట. ఇండియా గుండా ప్రవహించి బయట దేశాల్లో కూడా ఎళ్ళే దాంట్లో పొడవైన నది ఏదంటే బ్రహ్మపుత్ర నది. కేవలం ఇండియాలో మాత్రమే అత్యధిక దూరం ప్రవహించే నది ఏంటి అంటే మనకి గంగా నది అని చెప్పుకోవాలి. నెక్స్ట్ అతి పెద్ద నదీ వక్రతలు అతిపెద్ద నదీ వక్రతలనే మనం మీనండర్స్ అంటాం. అంటే మనకి ఫ్లో అవుతది. ఇలా ఫ్లో అవుతది నది అనేది. ఈ అతిపెద్ద నదీ వక్రతలు మీనండర్స్ ఉన్నాయన్నమాట. దేనికి? గంగా నదికి. వీటి వల్ల ఆక్స్‌బౌ సరస్సులు ఏర్పడతాయి. ఏ విధంగా? ఇక్కడ నదీ గొట్టులనేవి ఇలా తెగిపోతాయి. తెగిపోయి ఈ 2 ఇలా కలిసిపోతాయి. అంటే ఇలా ఒక సరస్సులాగా ఏర్పడతాయి. ఈ వక్రతల మధ్యలో. వీటినే ఆక్స్‌బౌ సరస్సులు అని అంటారనమాట. భారత్‌లో అతిపెద్ద ఆక్స్‌బౌ సరస్సు ఎక్కడుంది? కన్వర్ సరస్సు. ఇది ఏ నదిపై ఉంది? గండక్ నదిపైన ఉంది. మన క్వెషన్ ఏ విధంగా అడుగుతారంటే 2 విధాల. భారత్‌లో ఉన్న అతిపెద్ద ఆక్స్‌బౌ సరస్సు ఏది? కన్వర్ సరస్సు. కన్వర్ సరస్సు అనేది ఏ నదిపై ఉంది అంటే గండక్ నది పైన. మనకి అంబాలా ఉన్నతి అనే ఒకటి ఉన్నది భాగం. అది సింధు నదిని, గంగా నదిని వేరు చేస్తుంది. సింధు నది, గంగా నదిని వేరు చేస్తున్న ప్రాంతం ఏమిటంటే అంబాలా ఉన్నతి అని చెప్పుకోవాలి మనం. రీసెంట్‌గా మనకి కుంభమేళా అనేది జరిగింది. భారత్‌లో 4 ప్రాంతాలలో కుంభమేళా అనేది జరుగుతుంది. అవి ఎక్కడ? అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఈ 4 ప్రాంతాలలో మనకి కుంభమేళాలు అనేవి జరుగుతాయి. అలహాబాద్, హరిద్వార్ యూపీలో ఉన్నాయి. ఉజ్జయిని ఎంపీ ఉంది. నాసిక్ మహారాష్ట్రలో ఉంది. నాసిక్ ఏ నది ఒడ్డున ఉంటుంది? గోదావరి నది ఒడ్డున ఉంటుంది. అక్కడ గోదావరి జన్మిస్తది. ఉజ్జయిని అంటే మనకు తెలుసు క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది. అయితే గంగా నది మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉపనదులు 3 రకాలు ఉంటాయి గంగా నదికి. అవి ఏ విధంగా అంటే గంగా నది ప్రవాహాన్ని మనం ఒక ఈ విధంగా తీసుకున్నట్టయితే గంగా నది ప్రవాహం ఈ విధంగా ఉన్నట్టయితే హిమాలయాల్లో జన్మించి, దక్షిణంగా ప్రవహించి, గంగా నదికి చేరే నదులు. ఇటువైపు ఎడమవైపు గంగా నదికి. హిమాలయాల్లో జన్మించాలి, దక్షిణంగా ప్రవహించాలి, ఎడమవైపు గంగా నదికి కలవాలి ఇలా. వీటిని ఏమంటారంటే గంగా నదికి ఎడమవైపు నదులు అంటారు. ఇంకొకటి గంగా నదికి కుడివైపు కలిసే నదులు. ఇదే విధంగా హిమాలయాల్లో జన్మించి, దక్షిణంగా ప్రవహించి, గంగా నదికి కుడివైపు కలిసే నదులు. ఇంకో క్వెషన్ అడుగుతారు. ఇంకో రకం ఉంది. ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి, ఉత్తరంగా ప్రవహించి, గంగా నదిలో కలిసే నదులు. ఇలా 3 రకాలు మనకి ఉంటాయన్నమాట. గంగా నది ఉపనదులు. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్టు హిమాలయాల్లో జన్మించి, దక్షిణంగా ప్రవహించి, గంగా నదికి ఎడమవైపు కలిసే నదులు. గంగా నదికి ఎడమవైపు కలిసే నదులు. ఇది గంగా నది అనుకుంటే ఈ లాంగ్ లైన్‌ని. అవి రామ్‌గంగా, కోసి,
మహానంద, గోమతి, గాగ్రా, గండక్. మళ్ళీ చెప్తున్నాను. కరెక్ట్‌గా వినండి. గంగా నదికి ఎడమవైపు కలిసే చేరే నదులు రామ్‌గంగా, కోసి, మహానంద, గోమతి, గాగ్రా, గండక్. వీటికి కోడ్ ఒకటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆర్డర్‌లో అడిగారు. ఎందుకంటే లాస్ట్ టైమ్ ప్రీవియస్ ఎగ్జామ్స్ చూసినట్టయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్‌లో మెయిన్‌గా ఈ గంగా నది ఎడమవైపు కలిసే నదులు గంగా నదికి ఎడమవైపు కలిసే నదుల్లో ఆర్డర్ వైస్ ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి అని అడిగారు. అందుకు ఈ కోడ్ రాకీ, మా, జీ క్యూబ్ అని గుర్తుంచుకోండి. రాకీ, మా, జీ క్యూబ్. రా అంటే రామ్‌గంగా, కా అంటే కోసి, మా అంటే మహానంద, జీ క్యూబ్ అంటే గోమతి, గాగ్రా, గండక్. అయితే ఈ కోసి నదిని మనం ఏమనాలి? బీహార్ దుఃఖదాయిని అంటారు. అదే బ్రహ్మపుత్ర ఏమొచ్చి అస్సాం దుఃఖదాయిని. అలాగే కోసి అనేది బీహార్ దుఃఖదాయిని. ఈ కోసి నది ఏ విధంగా ఏర్పడుతుంది? సన్కోసి, తామరకోసి, అరుణ్ కోసి అనే 3 నదుల వల్ల ఏర్పడుతుంది. ఈ గండక్ నదిని బీహార్‌లో ఏమని పిలుస్తారు? నారాయణి అని పిలుస్తారు. అదే నేపాల్‌లో సాలిగ్రామ్ అని పిలుస్తారు. భారత్‌లో అత్యంత ఎత్తులో జన్మించే నది ఏది అంటే గండక్ నది. ఇది ఇక్కడ జన్మస్థలం గండక్ నది గుర్ల మందాత్ శిఖరం వద్ద జన్మిస్తుంది. మనం ఇప్పుడే గండక్ నది గురించి చూసాం. ఏంటి? కన్వర్ సరస్సు ఎక్కడ ఉంది? అంటే గండక్ నదిపై ఉందని ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్, నెక్స్ట్ గంగా నది గంగా నది మనం చెప్పుకున్నాం. గంగా నదిని ఇలా భావించినట్టయితే ఇంకో ఎడమవైపు కలిసే నదులు చూసాం. ఇప్పుడు ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి, ఉత్తరంగా ప్రవహించి గంగా నదిలో కలిసే నదులేమో ఆర్డర్ వైస్‌గా చూద్దాం. అవేంటి? టాంసా, బెట్వా, చంబలు, సోను. ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి ఉత్తరంగా ప్రయాణించి గంగా నదికి కుడివైపు కలిసే నదులు అని అడిగితే ఆర్డర్ వైస్ ఉత్తరం నుంచి దక్షిణానికి టాంసా, బెట్వా, చంబలు, సోను. దీనికి కోడ్ టీబీ చాసో. టీ అంటే టాంసా, బి అంటే బెట్వా, చా అంటే చంబలు, సో అంటే సోను. ఈ సోన్ నది ఎక్కడ? అమర్‌కంటక్ మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌లో జన్మిస్తుంది. నర్మదా నదికి వ్యతిరేకంగా ప్రవహించే నది ఏంటంటే సోన్. ఇంతకుముందే చెప్పాను. ఒ ఒకే ప్లేస్‌లో అమర్‌కంటక్‌లో ప్రవహించి, నర్మదా నది పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రం కలుస్తది. సోన్ అనేది ఉత్తరంగా ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది. అంటే నర్మదా నదికి వ్యతిరేకంగా ప్రవహించే నది ఏంటి? సోన్ నది. అయితే ఈ సోన్ నదికి నెక్స్ట్ చంబల్. చంబల్ ఎక్కడ పడుతుంది? ఎంపీలోని జన్‌పావో అన్న ప్లేస్‌లో జన్మిస్తుంది. ఇది యమునాలో ఉత్తరప్రదేశ్‌లో కలుస్తుంది. యమునా నదిలో కలిసే నది ఏంటి? చంబల్ నది. వీటికి పార్వతి, బానస్, క్షిప్రా, కాన్ అనే ఉపనదులు ఉన్నాయి. మనకి క్షిప్రా తెలుసు. ఉజ్జయిని నగరం క్షిప్రా నది ఒడ్డున ఉంది అని ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్, హిమాలయాల్లో జన్మించి, దక్షిణంగా ప్రవహించి, గంగా నదికి కుడివైపు కలిసే నదులు. ఏవంటే యమునా నది. 1376 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఎందుకంటే ఇండియాలో అత్యంత పొడవైన ఉపనది ఏంటి అంటే యమునా నది అని చెప్పుకోవాలి. దీని జన్మస్థలం ఎక్కడ? ఉత్తరాఖండ్‌లోని యమునోత్రిలో జన్మిస్తుంది. ఇది బండారి పూంచ్ హిమనీ నది వద్ద జన్మిస్తుందనమాట దీని జన్మస్థలం. ఇది యమునా నదికి పక్కన ఉన్న ప్లేసులు చూద్దాం. ఢిల్లీ, ఆగ్రా కూడా యమునా నది తీరరేఖ వద్ద ఉంది. తాజ్‌మహల్ కూడా యమునా నది ఒడ్డున ఉంది. గంగా ఉపనదుల్లో మరియు అన్ని భారత ఉపనదుల్లో అత్యంత పెద్దదైన నది ఏంటి? యమునా నది అని మనం చెప్పుకోవాలి. ద్వీపకల్ప నదీ వ్యవస్థ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వీపకల్ప నదీ వ్యవస్థలో 2 ముఖ్యమైన భాగాలుంటాయి. ఇది భారతదేశ ద్వీపకల్ప భూభాగంగా భావించినట్లయితే అరేబియా సముద్రంలో కలిసే నదులు, బంగాళాఖాతంలో కలిసే నదులు. ఇలా 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాల కోసం ఇప్పుడు చూద్దాం. మొదటగా బంగాళాఖాతంలో కలిసే నదులు ఏంటి? ద్వీపకల్ప భూభాగంలో జన్మించి బంగాళాఖాతంలో కలిసే నదులు. దానికి కోడు సుమాజీ, కేపీ, కేవీ. ఈ కోడ్ ఎందుకు చెప్పానంటే మనకు ప్రీవియస్ క్వెషన్స్‌లో అడిగారు. ఏమిటిని? ఉత్తరం నుంచి దక్షిణంకి లేదా దక్షిణం నుంచి ఉత్తరంకి బంగాళాఖాతంలో కలిసే నదులను ఆర్డర్ వైస్‌గా అమర్చండి అని అడిగారు. అందుకు ఈ కోడ్ ఏమొచ్చి ఇవ్వడం జరిగింది. సుమాజీ, కేపీ, కేవీ. సు అంటే సుబర్ణగిరి, మా అంటే మహానంది, జి అంటే గోదావరి, కే అంటే కృష్ణ, పి అంటే పెన్నా, కే అంటే కావేరి, వి అంటే వైగై నదులు. ఇలా మనం కోడ్‌ని అమర్చుకున్నట్లయితే ఎలా అడిగినా ఉత్తరం నుంచి దక్షిణంకి అడిగినా, దక్షిణం నుంచి ఉత్తరంకి అడిగినా మనం క్వెషన్ అనేది ఇస్తే ఆన్సర్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్, అరేబియా సముద్రంలో కలిసే ద్వీపకల్పం నదులు. అంటే దానికి కోడ్ ఏంటి? లస్సీ, మన, తమ, జూస్, పిప్పి అన్నమాట.
అంటే అంటే లా అంటే లూని, సబర్మతి, మాహి, నర్మదా, తపతి, మాండవి, జువారి, శరావతి, పెరియార్, పంబ. ఇలా లస్సీ, మన, తమ, జూస్, పిప్పి అని గుర్తుంచుకుంటే మనకి ఉత్తరం నుంచి దక్షిణంకి, దక్షిణం నుంచి ఉత్తరం ఏ విధంగా అడిగినా మనం క్వశ్చన్ అనేది పెట్టొచ్చనమాట ఆన్సరు. నెక్స్టు ఏ పర్వతాల మధ్య ఏ నదులు ఉన్నాయి? ఎక్కడ? ద్వీపకల్ప నదీ వ్యవస్థలో. మనం హిమాలయ నదీ వ్యవస్థలో ఆల్రెడీ చూసాం. ఏ పర్వతాల మధ్య ఏ నదులున్నాయి. ఇప్పుడు ద్వీపకల్ప నదీ వ్యవస్థలో ఏ పర్వతాల మధ్య ఏ నదులున్నాయో చూద్దాం. మనం ఆర్డర్‌లో వింధ్య, సాత్పురా, అజంతా, హరిశ్చంద్ర ఇలా 4 పర్వతాలు గుర్తుంచుకున్నట్లయితే మధ్యలో నర్మదా, తపతి, గోదావరి ఈ 3 నదులు గుర్తుంచుకుంటే అప్పుడు ఏ విధంగా వచ్చినా మనం ఆన్సర్ ఫ్రేమ్ చేయొచ్చు. వింధ్య, సాత్పురాకి మధ్యన ఏముంది? నర్మదా. సాత్పురాకి అజంతా మధ్యన ఏముంది? తపతీ నది. అజంతా, హరిశ్చంద్రకి ఏముంది? గోదావరి నది. అదే నదుల నుంచి అడిగితే నర్మదా, తపతీ మధ్య ఉన్న పర్వతం సాత్పురా, తపతీ, గోదావరి మధ్య ఉన్న పర్వతం అజంతా. ఇలా మనం ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నర్మదీ నదిని ఏమని పిలుస్తారు? మార్బుల్ రివర్ అని పిలుస్తారు. అత్యధిక ప్రాజెక్టు ఇండియాలో ఏ నది పైన ఉంది? నర్మదా నది పైన ఉంది. గోదావరి నది 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఏపీలో 250 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అదే తెలంగాణలో 522 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గోదావరి జన్మస్థానం మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకేశ్వరం అనే ప్రదేశంలో జన్మిస్తుంది. ఇది 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర. రాజమండ్రి వద్ద 7 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే ఆ 7 పాయలు ఏంటంటే గౌతమి, వశిష్ఠ, కౌశిక, వైనతేయ, ఆత్రేయ, తుల్య, భరద్వాజ. ఈ గౌతమి ఏ ప్లేస్‌లో కలుస్తుంది? గౌతమి అనేది యానాం అనే ప్రాంతం దగ్గర ఉంటుందన్నమాట. గౌతమి నది బంగాళాఖాతంలో ఏ ప్రాంతంలో కలుస్తుంది? యానాం. వశిష్ఠ ఏ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుందంటే అంతర్వేది. కౌశిక మాత్రం వశిష్ఠలో వెళ్ళి కలుస్తుంది. వైనతేయ ఏ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుందంటే కోమగిరిపట్నం వద్ద. ఆత్రేయ మాత్రం వైనతేయలో వెళ్ళి కలుస్తుంది. తుల్య, భరద్వాజ ఈ 2 కూడా బెండమూరి లంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి. మళ్ళీ గుర్తుంచుకోండి. గౌతమి యానం, వశిష్ఠ అంతర్వేది, కౌశిక వశిష్ఠ గుర్తుంచుకోండి. కౌశిక వశిష్ఠలు కలుస్తుంది. ఆత్రేయ వైనతేయలో కలుస్తుంది. వైనతేయ కోమగిరిపట్నం దగ్గర. తుల్య, భరద్వాజ 2 కూడా బెండమూరి లంక వద్ద సముద్రంలో కలుస్తుంది. అయితే మనకి పులస చేప అనేది ఫేమస్ గోదావరి జిల్లాలో. ఇది ఏ నది పాయదరి ఎక్కువ దొరుకుతుందంటే గౌతమి నది పాయదరి ఎక్కువ దొరుకుతుంది. ఇది హిందూ సముద్రం నుంచి ట్రావెల్ చేసి వస్తుందన్నమాట ఇక్కడ వరకు. మీరు ఆల్రెడీ అడిగారు. గోదావరి నది 3 రాష్ట్రాల గుండా వెళ్తుందని చెప్పుకున్నాం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి ప్రవహిస్తుందని చెప్పాం. ఇక్కడ మళ్ళీ గోదావరి పరివాహక ప్రాంతం 7 రాష్ట్రాలని చెప్తే మనకి ప్రవహించే రాష్ట్రాలు వేరు, పరివాహక ప్రాంతం వేరు. ప్రవహించే రాష్ట్రాలంటే గోదావరి ఓన్లీ ఇలా ట్రావెల్ చేస్తుందంటే గోదావరి ఇలా ట్రావెల్ చేసే రాష్ట్రాలన్నీ ప్రవహించే రాష్ట్రాలు. పరివాహక ప్రాంతాలు అంటే ఏంటి? ఇందులో గోదావరిలోకి కొన్ని ఉపనదులు వచ్చి కలుస్తాయి. ఈ ఉపనదులు ఉన్న ప్రాంతాలన్నిటి కూడా గోదావరి పరివాహక ప్రాంతంలోకి ఉంటుంది. ఇలా గోదావరి పరివాహక ప్రాంతం 7 రాష్ట్రాల గుండా ఉంది. అవి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్. అయితే ఏపీలో ఎన్ని జిల్లాల్లో గోదావరి వస్తుంది? 6 జిల్లాల్లో. తెలంగాణలో 8 జిల్లాలో. ఈ గోదావరి నది పరివాహక ప్రాంతం ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్లు? 3.12 లక్షల చదరపు కిలోమీటర్లు. దీనిని వృద్ధ గంగా అని, దక్షిణ గంగా అని, భారతదేశపు రైన్ నది అని గోదావరిని అంటారు. ఈ గోదావరి నది పైన మనకు తెలుసు కాటన్ బ్యారేజ్ ఉంది. ఇది ఎప్పుడు నిర్మించారు? 1847 నుంచి 52 వరకు నిర్మించారు. ఇప్పుడు గోదావరి నది యొక్క ఉపనదులు చూద్దాం. గోదావరి నదికి ఉపనదుల్లో ఇలా ఉన్నట్టయితే కుడివైపు కలిసే నదులు, ఎడమవైపు కలిసే నదులు అని కొన్ని నదులు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఎడమవైపు కలిసే నదులు గోదావరికి వార్ధా, ప్రాణహిత, పెన్గంగా, వెన్గంగా, శబరి అనే నదులు ఉన్నాయి. నెక్స్ట్ సీలేరు, కడేరు, ఇంద్రావతి ఇవి కూడా ఎడమవైపు కలిసే నదులు. గోదావరికి కుడివైపు కలిసే నదులు ఏంటి? మంజీర, ప్రవర, కిన్నెరసాని, మానేరు ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని నదులు స్పెషాలిటీలు చూద్దాం ఇందులో. గోదావరి ఉపనదులలో పెద్ద నది ఏమిటి అంటే ప్రాణహిత నది. దీని జన్మస్థానం ఎంపీలోని అంటే మధ్యప్రదేశ్లోని సాత్పురా పర్వతాలు. వార్ధా, పెన్గంగా, వెన్గంగా 3 కలిసి ఏర్పడినది ఏంటి? ప్రాణహిత నది. నెక్స్ట్ మంజీరా. గోదావరి ఉపనదులలో పొడవైన ఉపనది ఏమిటి? మంజీరా.
దీని జన్మస్థానం మహారాష్ట్రలోని బాల్గఢ్ కొండలు. సింగూరు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంటాయి. ఈ 2 కూడా మంజేరు ఉపనది పైన ఉంది. నెక్స్ట్ మచ్కండ నది. దీన్నే మత్స్యకుండల నది అంటారు. మాడుగుల కొండల్లో జన్మిస్తుంది. ఈ నదిపై ఉన్న జలపాతం ఏంటి? డుడుమ జలపాతం. డుడుమ జలపాతం ఎక్కడ ఉంది? మచ్కండ నది పైన ఉంది. ఇక్కడ ఈ నది ఒడ్డున కొన్ని ఆదివాసి జాతులు నివసిస్తారు. వాళ్ళేంటి? గదబ, బోండా అనే గిరిజనులు నివాసం ఉన్న ప్రాంతం ఏంటి? మచ్కండ నది పక్కన. కృష్ణా నది. దీని పొడవు 1400 కిలోమీటర్లు. దీనిని శిల్పుల నది అంటారు. దీని జన్మస్థానం ఎక్కడ? మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది. బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం హంసల దీవి వద్ద. ఇది విజయవాడ ఇది ప్లేస్ అనుకుంటే దీనికి దిగువన 64 కిలోమీటర్ల దూరంలో 2 పాయలుగా చీలిపోతుందన్నమాట. ఈ మధ్య ఉన్న ప్రాంతాన్నే దివిసీమ అని అంటారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం 4 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఇది ఏపీలో 7 జిల్లాల్లో ప్రవహిస్తుంది. తెలంగాణలో 5 జిల్లాల్లో ప్రవహిస్తుంది. దీని యొక్క ఉపనదులు చూద్దాం ఇప్పుడు. దీని యొక్క ఉపనదులు కృష్ణానది కూడా కుడివైపు కలిసే నదులు, ఎడమవైపు కలిసే నదులు ఉంటాయి. అవి ఏంటంటే తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, పంచగంగ, దూద్గంగ, కోయన. ఇవన్నీ కుడివైపు కలిసేవి. నెక్స్ట్ ఎడమవైపు కలిసేవి ఏంటి? భీమా, మూసి, దిండు, మున్నేరు, పాలేరు. ఇవన్నీ ఎడమవైపు కలిసే నదులు. దేనికి? కృష్ణానదికి. నెక్స్ట్ తుంగభద్ర నది. జన్మస్థలం ఎక్కడ? వరాహ కొండలు. ఇవి ఎక్కడున్నాయి? కర్ణాటకలో. తుంగభద్ర అనే 2 నదుల వలన ఇది ఏర్పడుతుంది. కృష్ణా ఉపనదుల్లో అత్యంత పెద్దదైనది ఏది? తుంగభద్ర నది. నంద్యాలలోని సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. దీని పొడవు ఎంత? 531 కిలోమీటర్లు. ఉపనదుల్లో దీనికి ఒక ఉపనదులు ఉన్నాయి. హగరి, కుముదావతి, హంద్రి. దీనికి తుంగభద్ర నదికి. నెక్స్ట్ పెన్నా నది. దీన్నే పినాకిని నది అంటారు. దీని పొడవు దాదాపు 600 కిలోమీటర్లు, అంటే 597 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా. దీని జన్మస్థలం ఏదంటే నందిదుర్గ కొండల్లోని చెన్నకేశవగిరి వద్ద జన్మిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రవేశిస్తుందంటే హిందూపూర్ వద్ద ఆంధ్రప్రదేశ్లోకి వస్తుందన్నమాట. నెల్లూరులోని ఉటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. రాయలసీమ జీవకళా నది లేదా రాయలసీమ జీవనది ఏంటంటే పెన్నా నది. ఇక్కడ గండికోట అనే అగాధదరి ఉంది. ఇది పెద్ద అగాధదరి అన్నమాట. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద అగాధదరి ఏది? గండికోట. ఇది ఏ నదికి ఉందంటే పెన్నా నది వలన ఏర్పడింది. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. మొత్తం ఆంధ్రాలో ఎన్ని జిల్లాలు? 4 జిల్లాలు. దీనికి ఉన్న ఉపనదులు ఏంటి? పాపగ్ని, చిత్రావతి, జయమంగళ, కుందేరు, చెయ్యేరు, సగిలేరు. ఇవన్నీ పెన్నా నదికి యొక్క ఉపనదులు. నెక్స్ట్ కావేరీ నది. కర్ణాటకలోని కూర్గు జిల్లాలో బ్రహ్మగిరి కొండల్లో జన్మిస్తుంది. మళ్ళీ ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? శ్రీరంగం దీవి వద్ద. ఇది ఎక్కడుంది? తమిళనాడులో. దీని యొక్క పొడవు 805 కిలోమీటర్లు. ఇది ప్రవహించే రాష్ట్రాలు ఏంటి? కర్ణాటక, తమిళనాడు. ఎక్కువ కర్ణాటక, తమిళనాడుకి వివాదాలు కావేరీ నదీ జలాల వల్ల వస్తుంది. అది మనకు తెలిసిందే. నెక్స్ట్ శివ సముద్ర జలపాతం అన్నిది కావేరీ నదికి ఉందన్నమాట. నెక్స్ట్ హోగెన్కల్ జలపాతం కూడా కావేరీ నది పైన ఉంది. ఇది తమిళనాడు మరియు కర్ణాటక మధ్య వివాదాస్పదమైనది. శివ సముద్రం ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ అన్నాను. మన దేశంలో 1902లో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఏర్పడింది అంటే శివ సముద్రం మీద. ఇది కావేరీ నది అనేది అన్ని కాలాల్లో ప్రవహిస్తుంది. అంటే ఏంటి? నైరుతి మరియు ఈశాన్య 2 ఋతుపవనాల వలన వర్షాన్ని పొందే నది ఏది అంటే కావేరీ నది. దీంట్లో నిత్యం నీరు ఉంటుంది కాబట్టి అన్ని కాలాల్లో నీరు ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని దక్షిణ గంగా అంటారు. అదే ఇందాక వృద్ధ గంగా, భారతదేశ రైన్ నది అని దేన్ని అంటారు అనుకుంటే ఏమని చెప్పుకున్నాం మనం? గోదావరి. దీన్ని దక్షిణ గంగా నది అంటారు, కావేరిని మాత్రం. స్వర్ణముఖి నది. స్వర్ణముఖి నది ఎక్కడ ఉంది? తిరుపతి జిల్లా చంద్రగిరి గుట్టల్లో జన్మిస్తుంది. మళ్ళీ ఇది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం తిరుపతి జిల్లా అందాలమాల సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. స్వర్ణముఖి నది అనగానే మనకి 3 పాయింట్లు గుర్తు రావాలి. చంద్రగిరి గుట్టల్లో జన్మస్థలం, అందాలమాలలో బంగాళాఖాతంలో కలుస్తుంది, శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డున ఉంది. ఈ నది ఒడ్డున? స్వర్ణముఖి నది ఒడ్డున. నెక్స్ట్ వంశధార నది. దీని యొక్క పొడవు 254 కిలోమీటర్లు. దీని జన్మస్థలం ఒడిశాలోని జయపూర్ కొండలు. ఇది పాతపట్నం వద్ద ఏపీలోకి వస్తుందన్నమాట. కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని జన్మస్థలం జైపుర కొండలు.
బంగాళాఖాతంలో కలిసేది కళింగపట్నం. ఏపీలో ప్రవేశించేది పాతపట్నం. నెక్స్ట్ తూర్పు కనుమల్లో జన్మించి బంగాళాఖాతంలో ప్రవహించే నదుల్లో అతిపెద్ద నది ఏంటి? వంశధార నది. దీని యొక్క ఉపనది ఏంటి? మహేంద్ర తనయ. మహేంద్ర తనయ దేనికి ఉపనది? వంశధార నదికి ఉపనది. నెక్స్ట్ నాగావళి నది. ఇది 256 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ నాగావళి నదిని లాంగుల్యా నది అని పిలుస్తారు. ఇది ఒడిశాలోని రాయగఢ్ కొండల్లో జన్మిస్తుంది. రాయగఢ్ కొండల్లో జన్మించిన నది ఏంటి? నాగావళి నది. ఇది సముద్రంలో కలిసే ప్రదేశం ఏది? మోపస్ బందర్ శ్రీకాకుళంలో ఉంటుంది ఇది. దీని యొక్క ఉపనదులు ఏంటి? జంజావతి, వేగావతి. ఈ రెండు నాగావళి నదికి ఉపనదులు. ఆసియాలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ ఏ నదిపై నిర్మించారు అంటే జంజావతి. ఇప్పుడు మనం ద్వీపకల్ప నదీ వ్యవస్థ గురించి కంప్లీట్గా ర్యాపిడ్ రివిజన్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.